ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య విద్యా రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని జక్రన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలోని ఇన్పేషెంట్ వార్డ్, ల్యాబ్, టీకాలు ఇచ్చే గది, ఔషధాలను నిల్వ ఉంచిన డ్రగ్ స్టోర్ తదితర విభాగాలను పరిశీలించారు. సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేసి అందుబాటులో లేని వారి గురించి ఆరా తీశారు. వైద్య సేవల కోసం పీహెచ్సీకి వచ్చిన రోగులను పలుకరించి వారికి అందుతున్న వైద్య సేవల తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య పరికరాలను పరిశీలించి సిబిపి మెషిన్ వినియోగంలో ఉందా అని సిబ్బందిని ఆరా తీశారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, కాలం చెల్లిన ఔషధాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటి స్థానంలో కొత్త స్టాక్ను వినియోగించాలని కలెక్టర్ సూచించారు. ఈరోజు చెప్పేసి ట్రైనింగ్ ఉన్నారు సార్ ఇప్పుడు వివిధ టెంపరేచర్ ఎక్కడ 2 కాకపోతే ఇక్కడ ఆప్తమాలజీ టెక్నీషియన్ లేరు కదా సార్? ఉన్నారు. మీది అంటే ఎక్స్పైర్ కాబోయే మెడిసిన్స్ నియర్ ఎక్స్పైర్ మెడిసిన్ దాంట్లో ఉంది. నియర్ ఎక్స్పైర్ మెడిసిన్ పక్కకు అంటే ఎన్ని మంత్స్? 3 months ఇందులో ఏముండే సార్? నియర్ ఎక్స్పైర్ అని పక్కకు ఎక్స్పైర్ అయిపోతే ఏం చేస్తారు? చాలా ఉంది. ఫార్మసిస్ట్ చూసుకుంటారు. ఆఫ్టర్ ఎక్స్పైరేషన్ ఏం చేస్తారు? డిస్పోజ్ మార్చిలోనే ఈరోజు మరి వీళ్ళని మెడికల్ ఆఫీసర్ చూసారా? ఎప్పుడు వెళ్ళాడు ఆయన? ఇక్కడ మండలంలో హాస్టల్ ప్రాబ్లం ఉంది సార్. మరి విలేజ్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మనకి వ్యాక్సినేషన్ సో అన్ని మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏం ఎక్స్పైరీ చూసుకుంటాం సార్.